నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుద్ధి పౌర్ణమి సందర్భంగా సోమవారం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగగా స్థానిక డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని ఎమ్మెల్యే శంకర్, సూరిబాబు, సెవ్వాన, ఉమా మహేశ్వరి మరికొందరు నాయకులతో కలిసి వడ్డించారు. ఎమ్మెల్యే అక్కడే స్థానికులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీరాజ్యం, ఎస్ శ్రీనివాసరావు, కుమార్, గిరిజ, శంకర్, వర్మరాజు, పి వెంకటేష్, ఆనంద్ కిషోర్, సుధాకర్, సంధ్య, గీత, స్వాతి, ప్రధాన విజయరాం, సురేఖ తదితరులు ఉన్నారు. మంగువారి తోటలో శ్రీ వల్లభ గణపతి ఏకాదశ రాత్రి మహోత్సవాలు శ్రీ ప్రసన్నాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలు ప్రతిరోజు అత్యంత వైభవంగా కొనసాగుతుండగా భక్తులు స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లలితా సహస్రనామ పూర్వక కుంకుమ అర్చన కార్యక్రమాన్ని సామూహికంగా మహిళా భక్తులతో ప్రధాన అర్చకులు ఆరవెల్లి మోహన కృష్ణమాచార్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం సభ్యులు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ నెల 17 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని, విద్యార్థులు విద్యా అభివృద్ధికి శనివారం శ్రీ మేధా దక్షిణమూర్తి లక్ష్మీ హయగ్రీవ పూజను చేస్తున్నట్లు వారు చెప్పారు. 17వ తేదీన పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. ఈ నెల 20వ తేదీన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించాలని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం సభ్యులు కోరారు. యువ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మనీషా కన్కూర్ జంటగా నటించిన భలే ఉన్నాడే సినిమా ప్రేక్షకులను అలరించింది. సినిమా చూసిన వారంతా బాగుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, మారుతి సమర్పకుడిగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో శ్రీకాకుళంకి చెందిన వ్యాపారవేత్త నారాయణ శెట్టి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. రవికిరణ్ ఆర్ట్స్ పేరిట ఈ సినిమాను కిరణ్ కుమార్ తీయగా శ్రీకాకుళం వాసుల చూపు అంతా భలే ఉన్నాడే సినిమాపైనే ఉంది. రాజ్ తరుణ్, మనీషా కన్కూర్ నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఆ చిత్ర ప్రదర్శితమైన సన్మాక్స్ వద్ద సందడి నెలకొంది. చిత్ర నిర్మాత స్వస్థలమైన శ్రీకాకుళంలో మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి భలే ఉన్నాడే సినిమాను ఆయన వీక్షించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యక్తి నిర్మాతగా ఉన్న రాజ్ తరుణ్ సినిమా విడుదల సందర్భంగా సన్మాక్స్ వద్ద శుక్రవారం సందడి నెలకొంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, శ్రీకాకుళంకు చెందిన వ్యాపారవేత్త నారాయణ శెట్టి కిరణ్ కుమార్ మాట్లాడారు. కథ బాగుంటే మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని భలే ఉన్నాడే చిత్ర నిర్మాత కిరణ్ కుమార్ అన్నారు. విభిన్న కథాంశంతో రాజ్ తరుణ్, మనీషా కన్కూర్ జంటగా తెరకెక్కించిన సినిమా విజయవంతం కావడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పణలో దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఎంతో బాగా సినిమాను మలిచారని అన్నారు. శేఖర్ చంద్ర చక్కనైన సంగీతాన్ని అందించారని అన్నారు. నగేష్ బానెల్లా అద్భుతంగా ఛాయాగ్రహణం చేశారని అన్నారు. ఈ కృషిలో భాగస్వామ్యులైన వారందరికీ నిర్మాత కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యానర్ మీద మనం ఫస్ట్ సినిమా తీసాం, నిర్మాతగా ఫస్ట్ సినిమా చేసాం. అది రాజ్ తరుణ్ గారు హీరో, మనీషా హీరోయిన్, మన మారుతి గారి పర్యవేక్షణలో శివసాయి వర్ధన్ డైరెక్షన్లో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా అందరికీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ అందించాడు. నెక్స్ట్ ఈ సినిమాలో మొత్తం అందరూ ఈ వీటి గణేష్ కానీ, ఆది కానీ అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అభిరామి గారు బాగా మంచి తల్లి పాత్ర చాలా బాగా చేశారు. మూవీ చాలా పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మిషన్ వారోత్సవాల్లో భాగంగా స్థానిక 23వ డివిజన్ పాత గోనపాలెం పరిధిలో అంగన్వాడీ సెంటర్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలపై సిడిపిఓ శోభారాణి అవగాహన కల్పించారు. ఆహార పోషకాలు అధికంగా ఉండే స్టాల్ను ఏర్పాటు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శోభారాణి, ఇన్ఛార్జ్ హరీష్ కుమార్, పొట్నూరు రాజు, నడగాని విజయ, వై బాలామణి, గ్రామ వార్డు యూత్ మెంబర్, సూపర్వైజర్ యోగేశ్వరి, రాజేశ్వరి, ఆదిలక్ష్మి, రత్నం తదితరులు ఉన్నారు. గోనపాలెం సెక్టార్ పరిధిలో 30 సెంటర్స్ ఉన్నాయండి. 30 సెంటర్లో కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా
ఈ పౌష్టికాహార వారోత్సవాలు అనేది జరిపిస్తున్నాము. ప్రతి వెడ్డింగ్ సెంటర్లో కూడా జరిపిస్తూ ఈరోజు గూనపాలెం సెక్టార్కి సంబంధించిన గూనపాలెం, కొత్త గూనపాలెం, నెంటూ చంపగాల వీధి, పాత గూనపాలెం కలిపి ఇక్కడ ఈ పౌష్టికాహార వారోత్సవాలు గర్భిణీలు, బాలింతలకి ఎలాంటి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువైన పదార్థాలు తీసుకోవాలనే ఉద్దేశం మీద ఈ స్టాల్ అనేది అరేంజ్మెంట్ చేశామండి. గర్భిణీగా ఉండేటప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి. డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కూడా ఇతర పదార్థాలు ఏవి బిడ్డకి ఇవ్వకూడదు. ఓన్లీ తల్లిపాలు మాత్రమే పెట్టాలి. మనం గర్భవతిగా ఉండేటప్పుడే ఎక్కువ ఆహారం తీసుకుంటే డెలివరీ అయిన తర్వాత బరువైన బిడ్డని కండానికి అవకాశం ఉంటుంది. తల్లి కూడా 6 నెలల వరకు కూడా పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈరోజు ఈ పాత గుణపాలెం అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. తర్వాత హెచ్బి టెస్టులు పిల్లలకు కూడా బ్లడ్ టెస్టులు ఏఎన్ఎం గారు ఇప్పుడు చేయడం అయినది. ఒక 30 మంది పిల్లలకు కూడా ఈరోజు తీశారు. తర్వాత ఏమో వాళ్ళకి లక్షవారమును సోమవారం అనుకుంటారు ఈ ఐరన్ సిరప్ అనేది వేస్తున్నారు. పిల్లలకి ఉదయం లేసి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు 9 గంటల నుండి 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నారు. ఆ సెంటర్లో ఉన్న పిల్లలకి ప్రతిరోజు బాయిలర్ గుడ్ ఒకటి ఇస్తున్నారు, 100 ml మిల్క్ ఇస్తున్నారు. మినో ప్రకారంగా ఏ రోజు ఏది పెట్టాలో పిల్లలకి అనేది 12 గంటలు భోజనం పెడుతున్నారు. ఈ విధంగా ఎన్ని సదుపాయాలు చేస్తున్నారంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు 6 సంవత్సరాల లోపు అంగన్వాడీలోనే ఉండాలి. 5, 6 వచ్చిందంటే స్కూల్కి జాయిన్ అయిపోయారు. కానీ చాలామంది కాన్వెంట్లు జాయిన్ చేస్తున్నారు. ఏ కాన్వెంట్లు లేని సబ్జెక్టు మా అంగన్వాడీలో ఉంది. అందుకోసం దయచేసి ఈ మన వార్డు ఇన్ఛార్జీలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఈ నెల 10వ తేదీన జరిగిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇటీవల డీసీసీ అధ్యక్షునిగా నియమింపబడిన అంబటి కృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు పేరును చేర్చుటను వ్యతిరేకిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేశారు. ఆమదలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ సనపల అన్నాజీరావు, ఇచ్చాపురం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాసుపత్రి, చక్రవర్తి రెడ్డి, కొబ్బురోతు వెంకట్రావు, కరిమజ్జి మల్లేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా వివిధ విభాగాల అధ్యక్షులు కోత మధుసూదన్ రావులతో పాటు వివిధ మండలాలకు చెందిన మరో 15 మంది మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన గదిని పరిశీలించి గదిలో ఉన్న ఏసీ ఎందుకు ఎలా పేలిపోయిందనే సమాచారాన్ని తెలుసుకున్నారు. గతంలో అదే చోట జరిగిన షార్ట్ సర్క్యూట్ కు మరమ్మతు చేసిన ఎలక్ట్రీషియన్ తో మాట్లాడారు. అగ్ని ప్రమాదానికి గత అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు కారణమంటూ తాను రిపోర్ట్ ఇవ్వడం వెనుక అధిష్టానం ఒత్తిడి ఉందని డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణ సమావేశంలో స్పష్టం చేసినట్లు వారు వెల్లడించారు. కార్యాలయ సహాయకుడు సుధా తనకు తగిన సమాచారం ఇవ్వలేదని, జరిగిన పరిణామాలకు తనను క్షమించాలని ఆయన సభ్యులను కోరారు. సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ నేతలంతా ముక్కుమ్మడిగా పోలీసులకు వినతి పత్రం అందజేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ పేరాడ పరమేశ్వరరావు నాయకత్వాన్ని తామంతా బలపరుస్తున్నామని వారు మీడియా ముందు వెల్లడించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు అన్నారు. చెర్ల మండలంలోని కుశాలపురం గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సోర శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలబడుతుందని అన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని యువత కలిసికట్టుగా ఉంటూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కంటే మంచి పూజ లేదని భావిస్తారని చెప్పారు. అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది గ్రామస్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించడం ఆనందంగా ఉందని అన్నారు. కమ్యూనిస్ట్ ఉద్యమ ముద్దుబిడ్డ కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్ట్ ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరని లోట అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్సిజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపజేసి విప్లవ శక్తులను కొత్త పంతులు తొక్కించడానికి
విరామ మెరుగుగా కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ ఏచూరి అని వారు అన్నారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై రాజీ లేని యుద్ధం చేసిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని వారు కొనియాడారు. 2011లో రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కార్మికుల 100 రోజుల పోరాటం సందర్భంగా సీతారాం ఏచూరి పైడిభీమవరం వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేశారని గుర్తు చేశారు. కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి, వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయం, రథసారథి, మృతి తీరని లోటు అని వారు అన్నారు. 5 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన వ్యక్తి, ఒక శక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని వారు అన్నారు. సంతాప సభలో సిపిఐ నాయకులు కె శ్రీనివాస్, సిపిఎం నాయకులు కె మోహన్ రావు, జి సింహాచలం, కె శ్రీనివాస్, విజికే మూర్తి, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న లోక్ అదాలత్ కోసం మొత్తం 21 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా మొత్తం మీద పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు 2751 గుర్తించడం జరిగిందని అన్నారు. అలాగే ఫ్రీ లిటిగేషన్ కేసులు 545 ఉన్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని కక్షిదారులంతా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోటబొమ్మాలి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఆయన మాట్లాడి సమస్యలను తెలుసుకొని వెంటనే అధికారులతో ఆయన మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసులకు గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది. జిల్లా ఎస్పీతో పాటుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి పి వాసుదేవరావు కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా మహిళా పోలీసులు బదిలీలు సజావుగా నిర్వహించారు. మొత్తానికి 238 మంది మహిళా పోలీసులు ఆన్లైన్లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 71 మందికి బదిలీలు చేయగా 149 మంది యథావిధి స్థానాల్లో కొనసాగడానికి అంగీకారం తెలిపారు. 18 మంది గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్, స్పౌస్ కోటా, ఆరోగ్యపరమైన సమస్యలు ప్రాతిపదికన ముందుగా బదిలీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు మహిళా పోలీసులకు నిబంధనలు అనుసరించి కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న ప్రాంతానికి పోస్టింగులు కేటాయించారు. బదిలీలకు ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల మేరకే చేస్తామని అన్నారు. పోస్టింగు కోరుకునే ఉద్యోగిని తన స్వగ్రామం, వార్డు ఉండే సచివాలయం మినహా ఇతర సచివాలయాలను కోరుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ డిస్ప్లే నందు చూపించి అందులో ఒకదానిని ఎంపిక చేసుకోమని ఉద్యోగార్థులకు అవకాశం కల్పించారు. దీంతో ఉద్యోగార్థులు వారికి నచ్చిన చోటు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న ఆమదలవలస మండలానికి చెందిన కుద్దిరాం గ్రామానికి చెందిన అల్లు హరి కుమార్తె అల్లు భవానీ డిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నందున వైద్యుల సూచన మేరకు బోన్ మ్యారో ట్రాన్స్ఫర్మేషన్ చేయవలసి ఉండగా వీటికి సుమారు 20 లక్షల వరకు ఖర్చు అవుతున్నందున కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలో ఉన్నందున శ్రీకాకుళం మున్సిపల్ కాంట్రాక్టర్స్ వారి స్నేహితులు సంయుక్తంగా 75,500 రూపాయలను సేకరించి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా పాప తల్లిదండ్రులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెంటనే స్పందించి వైద్యానికి అవసరమైన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్, గొండు శ్యామ్, శ్రీకాకుళం మున్సిపల్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో శుక్రవారం హిందీ విభాగం ఆధ్వర్యంలో హిందీ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది అని తెలిపారు. హిందీ భాషను లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీ అని అంటారని అన్నారు. అంత గొప్పది హిందీ భాష కనుక హిందీ భాషను నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భాషా సమస్య లేకుండా జీవించవచ్చు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందీ విభాగం హెడ్ పార్వతి
పద్మావతి, శ్రీనివాసరావు పాత్రో, కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ సిహెచ్ కృష్ణారావు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ ఎస్ పద్మావతి, కళాశాలలోని అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ అగ్రికల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బలగా మున్సిపల్ నగరపాలిక హై స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె వెంకట్ ఉజ్వల్ పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మొక్క నాటడం వలన స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల అవుతుందని తెలిపారు. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలగడానికి పర్యావరణం పరిరక్షణకు ఉపయోగపడతాయని, పర్యావరణం పరిరక్షణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. బలగా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఏవి మురళీకృష్ణ మాట్లాడుతూ మొక్కలను నాటడం వలన సహజంగానే గాలిని ఫిల్టర్ చేసే సాధనాలు గాల్లోంచి హానికారకాలను తొలగిస్తాయని, ఇంట్లో పెంచుకునే మొక్కలతో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుందని విద్యార్థులకు వివరించారు. జ్యోతిరావు పూలే ఆల్ ఇండియా ఓబీసీ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ రౌతు శంకర్రావు మాట్లాడుతూ మొక్కలు వలన ఆరోగ్యంగా ఉండడానికి, ప్రకృతిని కాపాడడానికి, పిల్లల్లో ప్రకృతిని పెంచే గుణం కలిగించడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వైకే గణాంకాధికారి డి శ్రీనివాసరావు, ఝాన్సీ అగ్రికల్చర్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రౌతు సుమతి మోహన్ రావు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఏ పొన్నయ్య, వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి, సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అచ్యుతాపురం ఫార్మాసిటీలో ఎసెన్షియా సైన్సెస్ కర్మాగారంలో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లాలో గల పరిశ్రమలలో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు, ఆయా పరిశ్రమలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించేందుకు జిల్లా స్థాయి తనిఖీ కమిటీ ఏర్పాటు చేసినట్లు కర్మాగారాల ఉప ముఖ్య తనిఖీ అధికారి టి రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని, కమిటీ సభ్యులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, జిల్లా అగ్నిమాపక అధికారి, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, విజయనగరం ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్, విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, శ్రీకాకుళం మెంటర్స్ గా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, శ్రీకాకుళం మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారని తెలిపారు. వీరు రానున్న 30 రోజుల పాటు ఆపిటోరియా ఫార్మా లిమిటెడ్, ఆంధ్ర ఆర్గానిక్ లిమిటెడ్, మహాదాన్ అగ్రిటెడ్ లిమిటెడ్, నాగార్జున అగ్రికమ్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమలలో ప్రమాదాలు నివారించడానికి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆ ప్రకటనలో వివరించారు. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నిక కావడం పట్ల ముస్లిం సామాజిక వర్గ నేతలు, మత పెద్దలు హర్షం ప్రకటించారు. శ్రీకాకుళం నుండి ఎంపీగా వరుసగా 3 సార్లు ఎన్నికై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామ్మోహన్ నాయుడుకి 40 దేశాలతో కూడిన ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ పదవి వరించడం శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని జీటీ రోడ్లో గల జామియా మసీదులో రామ్మోహన్ నాయుడు పేరిట జామియా మసీద్ ఇమాం ఖాజీ అబ్దుల్ వహాబ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే రామ్మోహన్ నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకోవడం అభినందనీయమని అన్నారు. రామ్మోహన్ నాయుడు హయాంలో జిల్లా మరింత అభివృద్ధి జరగాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో శుక్రవారం కామర్స్ విభాగం యాప్టెక్ కంప్యూటర్లు సౌజన్యంతో టాలీ అకౌంటింగ్ ప్యాకేజీ 45 రోజుల ప్రోగ్రాంను ఈ రోజు కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాలీ కోర్సు నేర్చుకోవడం వలన విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని తెలిపారు. అలాగే విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాప్టెక్ డైరెక్టర్ జ్యోతి భాస్కర్ మాట్లాడుతూ డిగ్రీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా వ్యాపార సంస్థలకు, కంపెనీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుటకు, మంచి జీతాలు పొందేందుకు అవకాశాలు అపారంగా ఉంటాయని అన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ హెచ్ఓ డిఎల్ కృష్ణారావు, అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ప్రభాకర్ రావు, కామర్స్ అధ్యాపకులు లలితాబాయ్, సంతోషి పట్నాయక్, పావని తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైనది.
సులువుగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు పెద్ద ప్రేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు చేస్తాయని అంటున్నారు. ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారట. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువగా రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయంట. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.